నమస్కారం, వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో జ్వాల తోరణం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని మరియు అర్చక బృందం స్వాగతం పలికారు. తదుపరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. క్షేత్రంలోని ప్రధాన ఆలయంలో ఉన్న గండదీపంనకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాల తోరణాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ తో కలిసి ఈవో దంపతులు పాల్గొని ప్రారంభించారు. అలాగే నంద్యాల పట్టణం మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాల్లో భాగంగా జ్వాల తోరణం నిర్వహించారు. పట్టణంలోని అన్ని శైవ క్షేత్రాలలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనం ఏంటంటే దేవస్థానం నందు ఉచితంగా దాతల ద్వారా పాలు ఇవ్వడం కూడా జరిగింది. 8 గంటల వరకు 3:30 గంటల దగ్గర నుంచి కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నప్రసాద కార్యక్రమంలో కూడా చాలామంది దాదాపుగా 4,000 మంది భక్తులు కూడా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం గౌరవ శ్రీయుత కలెక్టర్ గారు కూడా ఈ కార్తీక జ్వాలాతోరణం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అలాగే కోటి దీపోత్సవం కార్యక్రమంలో కూడా పాల్గొని ఉన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషంగా ప్రత్యేక పూజాధికారాన్ని కూడా శ్రీ కామాయేశ్వరి మహానందేశ్వర స్వామి వారికి లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఉదయం నుంచి అనేక పూజాధికారులు నిర్వహించడం, భక్తులు కూడా అభిషేకాదులు కానీ, కేదారేశ్వర వ్రతాలు కానీ, ఇతర దీప వెలిగించడం కానీ అనేక కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు కార్తీక పౌర్ణమి అవడంతో సాయంత్రం ఆలయంలో జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అనంతరం కోటి దీపోత్సవం కూడా భక్తుల సమక్షంలో స్వామివారికి విశేషంగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. లోక కళ్యాణం కొరకు నిర్వహించేటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన రాష్ట్రానికి, గ్రామానికి, దేశానికి అందరికీ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నంద్యాల రెడ్డి సేవా సంఘం తరపున ఈరోజు శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. అదే రకంగా దీపోత్సవం కార్యక్రమం తర్వాత జ్వాలాతోరణము, గోపూజ, ఉసిరిక పూజలు కూడా ఉంటాయి. అదే రకంగా ప్రతి సంవత్సరము దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మళ్ళా విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ, రేపు 24వ తేదీ కార్తీక వనభోజనం ఉంటుంది. కార్తీక వనభోజనం రోజు ఏటికేటికి మనకు అందరూ దీని ఇంట్రెస్ట్ ముందుకు రావాలి. సమాజంలో రెడ్డిస్ అంటే ఏమో మనం ఒక చూపించగాలి. మనము ఎక్కడ కూడా మనం ఎవరిని దౌర్జన్యం చేయకుండా మన బలం మనం చూపించుకుంటే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు మనకు ఉండే సమస్యలు కంట్రోల్ అవుతాయి. మన నంద్యాల పట్టణ ప్రజలందరికీ, చుట్టుపక్కల వారు అందరూ వచ్చినందుకు అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మనం ఇట్లా ప్రతి కార్తీక పౌర్ణమికి మళ్ళీ మంచిగా జరుపుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాము. ఇంతకు మళ్ళీ డబల్ వచ్చినా కూడా మేము ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని మళ్ళీ చెప్తున్నాము. అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. హిందూ బంధువులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు మూలమఠంలో జరిగిన ఈ దీపోత్సవ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం సంజీవనగర్ రామాలయంలో స్వామివారికి ప్రీతిగా కార్తీక మాసోత్సవాలు చాలా విశేషంగా జరుగుతూ వస్తున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత భక్తి ప్రపత్తులతో చేయడం జరిగింది. దానితో పాటుగా సాయంకాలం ప్రదోష సమయంలో అరుణాచలేశ్వర గిరి కార్తీక దీపోత్సవాన్ని విశేష భక్తజన సందోహ భక్త జయ ద్వారాల మధ్య విశేషమైనటువంటి రీతిలో ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి జపము, దానము లేదా అభిషేకము, అర్చన, పూజ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి దాన్ని అనుసరించి ఈ రోజున చక్కగా ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ అంటే అరుణాచలంలో ఆ అరుణాచలేశ్వరునికి చేసేటువంటి గిరి ప్రదక్షిణ రూపంలో కార్తీక దీపోత్సవాన్ని కొలుగు తీర్చి స్వామివారికి సంబంధించినటువంటి అష్టలింగాలు ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన ఈ 8 లింగాలు కూడా చక్కగా ప్రతిష్ఠించి మధ్యలో అరుణాచలేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి స్వామివారికి దీపోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా రుద్రాభిషేక కైంకర్యంతో పాటుగా నిర్వర్తించడం జరిగింది. శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ప్రప్రథమంగా మన ప్రాంగణంలో అరుణగిరి కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే జ్వాలాతోరణం కూడా అశేష భక్త జన సందోహం మధ్య కనుల విందుగా జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు ఉదయం జరిగిన సామూహిక సత్యనారాయణ వ్రతం అయితే గాని, తర్వాత ఈ యొక్క
కార్తీక సహస్ర దీపోత్సవం అయితే గాని జ్వాలా తోరణంలో గాని పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారు ఆ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తా ఉన్నాం. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్ లో వెలిసిన శ్రీ కాశీ ఈశ్వరేశ్వర స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా ఈ దినం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు అర్చనలతో పాటు ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం జరిగినది. అదే తదుపరి సాయంత్రము 6 గంటలకు స్వామివారికి సహస్ర దీపోత్సవము, తదుపరి జ్వాలా తోరణ కార్యక్రమం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన లోక కళ్యాణార్థం ఈ విధంగా జరగడం జరిగినది. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ దర్శించిన ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా కనోయింగ్ కయాకింగ్ స్పిన్ సాలం మరియు డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలను ఏపీ అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏఎస్పీ యుగంధర్ బాబు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎన్ఎండి ఫయాజ్, వేణు, డాక్టర్ మధుసూదన్ రావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అభివృద్ధి అధికారి రాజు తదితర ప్రముఖులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కనోయింగ్ కయాకింగ్ స్పిన్ సలం మరియు డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు ఉండడం ఎంతో విశేషమన్నారు. ఒలింపిక్స్ పోటీలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ క్రీడను ప్రోత్సహించాలని కోరారు. నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల పట్టణంలో నంద్యాలకి సంబంధించిన స్పోర్ట్స్ లవర్స్, తర్వాత సెక్రటరీస్ అందరు కలిసి ఇక్కడ స్టేట్ వైడ్ జూనియర్స్, సబ్ జూనియర్స్ అండ్ సీనియర్స్ కెనానిన్ కయాకింగ్ అనే గేమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నంద్యాల పట్టణ వాసులకు అందరికీ ప్లస్ దీంతో పార్టిసిపేట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే మొట్టమొదటిగా మన నంద్యాల పట్టణంలో ఈ గేమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వేరే వేరే చోట జరిగినాయి, కానీ మన నంద్యాల వాళ్ళు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి మనకు స్పోర్ట్స్ లవర్ అయితేనేమి వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 9 జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మా నంద్యాల పట్టణ వాసుల నుంచి ప్లస్ పోలీస్ నుంచి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. అదే రకంగా ఈ గేమ్ ని ఇంప్రూవ్ చేయడానికి మా పోలీస్ తరఫున 7 మంది పోలీస్ పర్సనల్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని స్టాఫ్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారానే ఈ స్టూడెంట్స్ అందరూ తయారు కావడం జరుగుతుంది. ఇది ఒక నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్ కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఇది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడము ప్లస్ ఈ గేమ్ ని ఇక్కడ కండక్ట్ చేయడము పట్టణ వాసులకు అందరికీ శుభ పరిణామము. దీంట్లో అందరూ స్టూడెంట్స్ అందరూ భాగస్తులు కావాలని మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాము. ఈరోజు స్టేట్ లెవెల్లో కెనోయింగ్ అండ్ కయాకింగ్ ఛాంపియన్షిప్ మన నంద్యాలలో జరుగుతుంది. మొదటిసారిగా
విజయవాడను దాటి విజయవాడ విజయనగరం ఈ ఊర్లకే పరిమితమైంది గేమ్ ఇప్పుడు దాకా. మొదటిసారిగా రాయలసీమకు వచ్చింది, దట్టు నంద్యాల ఆతిథ్యం ఇచ్చి ఈ స్పోర్ట్ లో కూడా మన ఊరు నుండి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు. అట్ ద సేమ్ టైం ఇది నంద్యాలలో ఇంకా మీదట ఈ స్పోర్ట్ లో పాల్గొని ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ మెన్ కూడా మంచిగా తయారవ్వాలి. ఇంటర్నేషనల్ వైడ్ గా ఒలింపిక్ గేమ్ కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలు కూడా బాగా యూజ్ చేసుకుంటున్నారు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్టేట్ కమిటీకి కూడా, కనోయింగ్ కయాకింగ్ స్టేట్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో చైతన్య కళాభారతి సేవా సంస్థ అధ్యక్షుడు విజయభాస్కర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో గుర్తించబడిన 60 మంది తలసేమియా చిన్నారులకు 5 నెలలకు సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ జిల్లాలోని తలసేమియా చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను యూకేకి చెందిన ముగుర్దాం సంస్థ సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరింత మంది తలసేమియా చిన్నారులను గుర్తించి వారికి సాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన నంద్యాల జిల్లాలో ఉన్న తలసేమియా పిల్లలను గుర్తించి నేను వారికి మా చైతన్య తరఫున ఈ గురిజం చారిటబుల్ ట్రస్ట్ లండన్ వారి సహకారంతో దాదాపుగా 5 నెలల నుంచి పౌష్టిక విలువైన ఆహార పదార్థాలను అందించడం జరుగుతున్నది. సో దీనికి నాకు సహకరించిన ఈ తలసేమియా లీడర్స్ శంకర్ అయితేమి, అయ్యూబ్ అయితేమి, వీళ్ళందరూ కలిసి నాకు ఈ పేర్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా జిల్లాలో తలసేమియా పిల్లలు దాదాపుగా 60 మంది పిల్లలు ఉన్నట్టుగా నేను ఇప్పుడు గుర్తించడం జరుగుతున్నది. సో వీరికి మళ్ళా నేను ఈ ప్రోగ్రాము దాదాపుగా జూలై నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4వ నెల, మళ్ళీ 5వ నెల కూడా డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నాను ఈ యూరికి. సో ఈ గురిజన్ ట్రస్ట్ వాళ్ళు 5 నెలల ప్రోగ్రాం నాకు ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఎక్కువగా ఈ పిల్లల కొరకు మరియు హెచ్ఐవి పాజిటివ్ పిల్లలైతేమి, ఈ లెప్రసీ పిల్లలైతేమి వారి కొరకు మాత్రం నేను మా చైతన్య తరఫున ఎడ్యుకేషన్ పరంగా అయితేమి, ఈ న్యూట్రిషన్ పరంగా అయితేమి వాళ్ళకందరికీ నేను జిల్లాలో దాదాపుగా హెచ్ఐవి పాజిటివ్ పిల్లలైతేమి, లెప్రసీ పిల్లలు, అలాగే అనంతపురం జిల్లా కూడా నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. సో దీనికి అందరూ సహకరించిన మా దాతలకు అందరికీ నా చైతన్య తరఫున అభినందన తెలుపుతున్నాను. నిరంతరము చావు బతుకులతో పోరాడే ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లల సమస్యలు తెలుసుకొని మానవతా దృక్పథంతో పిల్లలకు వాళ్ళ చేతనంత వృత్తాభక్తిగా ఏదైనా అనుకోవచ్చు మనము. ఆ సంస్థ తరపున మన పిల్లలకి ఇస్తున్నటువంటి ఈ కార్యానికి ఇక్కడ కనుక వచ్చిన సార్ గారికి అదేవిధంగా ఇస్తున్నారు పిల్లల కోసం, మన పిల్లల కోసం ఏదైనా వచ్చినటువంటి తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ కూడా కళాభారతి సొసైటీ వారికి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేసేందుకు పిల్లల తరపున వాళ్ళ తల్లిదండ్రుల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల మనసు ఎంత బాధగా ఉంటుందో మనందరికీ తెలుసు. మరి నాయన మన జీవితం ఇట్లా అయింది, ఇట్లా అయినా కూడా మనల్ని ఇంకా ఇంత బాధపడుతున్నప్పటికీ ఇంత వాళ్ళ హేళన చూపులు చూస్తే మనకు ఎంతో బాధ నరకం అనుభవిస్తూ ఉంటాం. అట్లాంటి సమాజంలో మనం బతుకుతూ ఉన్నామంటే మనకు ఒక చిన్న సమస్య, ఈ సమస్య ఉంటే మనం ఇంత నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అదే హేళన చేసే వాళ్ళు చూడండి ఎంత చిన్న ఒక మాట అనేస్తారు మనల్ని. ఈ బాధ ఏంది, 20 రోజులకు రోజు బ్లడ్ ఎక్కించుకోవాలా, బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల, సొసైటీల చుట్టూ తిరగాలనే బాధ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చూపుకున్న చిన్న మాట అనేస్తారు. ఏముంది చిన్న పిల్లలకు 10,000 ఇస్తుంది గవర్నమెంట్ అని. కానీ ఆ బాధ తెలిసినటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల లాంటి వాళ్ళు మన కోసం, మన పిల్లల కోసం ఇంత దూరం వచ్చి ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరి తరఫున మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో వేదికల అలంకరించిన చైతన్య కళాభారతి వారికి, తలసీమ తల్లిదండ్రులకు మరియు పిల్లలకు అందరికీ నా అభినందనలు అండి. తలసీమ పిల్లల కోసము పౌష్టికాహారం వాళ్ళ వంతు సహాయంగా అందిస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు గత 5 నెలల నుంచి చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే ఈ తలసీమ పిల్లలు ఆరోగ్యపరంగా, శారీరక పరంగా చాలా వీక్ గా ఉంటారండి. వీళ్లకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశము చాలా గొప్ప విషయం అండి. సో వీళ్లకు ఈ పౌష్టికాహారంతో పాటు ఏదైనా మెడికల్ పరంగా కానీ, వాళ్ళకు రిజర్వేషన్ పరంగా కానీ ఏమన్నా ఈ సంస్థ ద్వారా మనకు అందిస్తే ఇంకా మేమంతా మీకు రుణపడి ఉంటామండి ఈ సంస్థకు. ఇది చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. తలసీమ తల్లిదండ్రుల తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాం సార్.
నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం డిఎల్డిఓ ఆధ్వర్యంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగుణశ్రీ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రణాళికపై మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రీసోర్స్ పర్సన్లుగా దస్తగిరి, స్వర్ణకుమార్లు ఉన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక భాగంగా నంద్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు మరియు మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంగా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిక్షణ కార్యక్రమం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే విషయం మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ పనులకు వాడాలి అనే విషయం మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నంద్యాల మండల పరిషత్ సమావేశ మందిరంలో అందరూ సర్పంచులకి, ఎంపీటీసీలకు, ఎంపీపీ, జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీ కార్యదర్శులు, ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్, డిజిటల్ అసిస్టెంట్స్ అందరికీ డిఎల్డిఓ గారు ఆధ్వర్యంలో మేము జీపీడీపీ ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రిసోర్స్ పర్సన్స్గా ఇద్దరు దస్తగిరి మరియు స్వర్ణకుమార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ వనరులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మనకు ఏ థీమ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో 9 థీమ్స్ మనం చేసుకుంటున్నాం. ఆ థీమాటిక్ గ్రామ సభలు ఏ విధంగా జరుపుకోవాలి, ఇనిషియల్ గ్రామ సభ, మహిళా సభ, బాల సభ మరియు ఫైనల్ గ్రామ సభ చేసుకొని గ్రామ సభలు పెట్టి ఆ జీపీడీపీని ఏ విధంగా అప్రూవ్ చేసుకోవాలి, మనకు వచ్చేటటువంటి రాబడి ఎంత, ఏ వర్క్స్ విలేజ్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ని పోర్టల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలి ఫైనల్గా అనేది ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. నంద్యాలకు చెందిన చైతన్య కళాభారతి సంస్థ అధ్యక్షుడు విజయభాస్కర్ ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం జమ్మినగర్ నందు వృద్ధాశ్రమాన్ని ఈ నెల 18వ తేదీ ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. అవసరత కలిగిన వృద్ధులు 9440464877 నంబర్ను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నా పేరు విజయభాస్కర్, మాది సేవా సంస్థ పేరు చైతన్య కళాభారతి నంద్యాల. నేను మా సంస్థ తరఫున ఈ వెలుగోడు అంటే శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న వెలుగోడు మండలంలో వెలుగోడులో జమ్మినగర్ దగ్గర ఒక వృద్ధుల ఆశ్రమము రేపు 18వ తేదీ ఓపెన్ చేస్తున్నాను. సో దీనికి ఎవరైనా సరే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్, వాళ్ళకు ఫుడ్ అయితేమి, షెల్టర్ అయితేమి అన్ని ఫెసిలిటీస్తో నేను ఆశ్రమమును ఏర్పాటు చేసినాను. కాబట్టి ఎవరన్నా మన వృద్ధులు రాదలుచుకుంటే మా ఆశ్రమంకు మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు వెలుగోడుకు వస్తే నేను మిమ్మల్ని అక్కడ చేర్పించుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కోరుతున్నాను. నా మొబైల్ నంబరు 9440464877. ఆ నంబర్కు మీరు సంప్రదిస్తే నేను మీతో మాట్లాడి మా వెలుగోడికి వచ్చే వెంటనే అక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ ఆశ్రమం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఆ వయసు 65 ఏళ్ళు, అంటే మీ పని మీరు చేసుకుంటూ దాదాపుగా మీ కాలకృత్యాలు కూడా తీసుకోవాలి. మీరే పోయి మీ కాలకృత్యాలు తీసుకోవడం, టాయిలెట్ అయితే అన్నీ మీరే చేసుకోవాలి. అంతవరకు అయితే నేను చేస్తాను. కానీ అలాగే వైద్య సదుపాయాలు కూడా నేను ఎవ్రీ మంత్ డాక్టర్ను 100గా పిలుచుకొని మా వెలుగోడు మండల పిహెచ్సి డాక్టర్ను పిలుచుకొని మీ ఆరోగ్య సదుపాయాలను కూడా కల్పిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. అయోధ్యకర సేవలో ఆనాడు బలిదానమైనటువంటి కొటారి సోదరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం బజరంగ్ దళ్ విహెచ్పి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నంద్యాల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భగీరథ సదస్సులో నంద్యాల బ్లడ్ సెంటర్ వారి సహకారంతో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్లతో పాటు 26 మంది రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బచ్చు సంతోష్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చంద్రమౌళీశ్వర రెడ్డి, రాష్ట్ర విద్యార్థి ప్రముఖ్ కమ్మయ్య, నగర అధ్యక్షులు బాబు, వెంకట సుబ్బయ్య, జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి, అచ్చు, మనోహర్, శ్రీకాంత్, మోహన్, కిరణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ నంద్యాల బజరంగ దళ్ వారి ఆధ్వర్యంలో నేడు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఎంతో మంది యువకులు ఉత్సాహంగా రక్తదానము ఇవ్వడానికి వచ్చారు. అది చాలా ఆనందకరమైన విషయం. రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక్కసారి మనం రక్తదానం చేస్తే ఇంకో మనిషికి ఊపిరినిచ్చినట్టుగా దాన్ని భావించాలి మనము. ఎందుకంటే రక్తదానం కంటే ఇంకా సింపుల్ గా ఇంకొకరికి ఏ విధంగా మనం సహాయపడగలం అనేది ఇంకో విషయమే లేదు. మన దగ్గర ఎటువంటి నష్టం లేకుండా రక్తదానం చేయడం వల్ల ఇంకో మనిషి బ్రతుకుతాడంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంది. ఈ విషయాన్ని యువత గుర్తించి ఎటువంటి అపోహలు లేకుండా భయపడకుండా వాళ్ళు వాలంటరీగా రక్తదానం శిబిరాలు ఎక్కడన్నా ఏర్పాటు చేస్తే ముందుకొచ్చి పాల్గొనవలసిందిగా మేమందరం కూడా వినవించుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే నంద్యాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో తలసీమి చిన్నారులు ప్రతి 10 రోజులకు ఒకసారి వాళ్ళు రక్తం ఎక్కించుకోవాలి. వాళ్ళకు రక్తం అందని సమయంలో వాళ్ళు చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. వాళ్ళకున్న ప్రధాన ట్రీట్మెంట్ ఓన్లీ రక్తం మాత్రమే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాకు అందిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ కానీ ఈ సమాజానికి మన దేశానికి ఎంతో మంది సేవకునిచ్చింది. ఎక్కడైతే ప్రజలు కష్టాలు పడుతున్నారో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ రోజు ఖచ్చితంగా సేవకులు అనే వాళ్ళు ముందుకు రావడానికి కారణం ఈ కార్యక్రమాలు చేయడం వల్లనే. ఈ నెల 4వ తారీఖు షష్ఠి కూడా మేము బ్లడ్ 25 మంది మాలాధారాలో బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పేర్లని ఎందుకు చెప్తున్నానంటే జనవరిలో అయోధ్యలో వచ్చేసి మన పూజా కార్యక్రమం జరిగినది. ఆ రోజు గొప్ప రోజు. ఆ గొప్ప రోజున వచ్చేసి దగ్గర మన విశ్వ హిందూ పరిషత్ RSS సంఘం కాకుండా మిగతా బంధువులు హిందూ మిత్రులు అందరూ వచ్చి 100 పైగా వచ్చి బ్లడ్ క్యాంప్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయోధ్య రామాయణం ఎట్లా పరిపాలించిందో అదే రోజున మనం బ్లడ్ క్యాంప్ కూడా చాలా భారీగా జరపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్. 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన రాముని గుడి స్థానంలో కట్టిన అక్రమ కట్టడాన్ని కూల్చివేతకు మన అమరవీరుడైన కరసేవకులు బలిదానమైన హుతాత్మ దివస్ సందర్భంగా నంద్యాల జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నంద్యాల బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉచిత రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం యాక్సిడెంట్ల రూపంలో లేకపోతే తలసేమియా అనిమియా రూపంలో మనకు ఎన్నో యూనిట్ల రక్తం అవసరమవుతుంది. మన మనుషులకు ఉచితంగా చేసేటువంటి ఏదైనా ఒక దానం ఉంది అంటే అది రక్తదానమే. ప్రతి మనిషికి రక్తం అనేది వస్తూ ఉంటుంది. దాన్ని ఇచ్చినందువల్ల వచ్చే నష్టం లేదు, అలాగే శుద్ధి కూడా అవుతుంది. కాబట్టి ఈ రక్తదాన శిబిరాలు మరింత పెరగాలని, వాటికి ఇటువంటి రక్తదాన శిబిరాలు కానీ లేకపోతే నంద్యాల జిల్లా కార్యాలయంగా జరిగే ఎటువంటి సేవా కార్యక్రమాలకు కానీ మన విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా భగీరథ సదన్ విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా కార్యాలయం వేదికగా మారబోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ సమాజం వీటి సేవలు వినియోగించుకొని ఇటువంటి మరెన్నో ప్రజా ప్రయోజనమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని సమాజాన్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వీరికి ప్రత్యేకంగా విశ్వ హిందూ పరిషత్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.